మైనంపల్లి ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. బీజేపీ యువమోర్చా నాయకుడు పీఎం సాయి ప్రసాద్ పై అతను చేస్తున్న కుట్రలు గత 2 సంవత్సరాలుగా బయటపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ ఆడియో కాల్ వైరల్ గా మారింది. మైనంపల్లి రోహిత్ చేస్తున్న అరాచకాలకు నిదర్శనంగా పీఎం సాయి ప్రసాద్ టీం సాయి చేస్తున్న పోరాటంగాను మైనంపల్లి రోహిత్ చేస్తున్నటువంటి ప్రతీకార చర్యగా చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి మనం ఆడియో కాల్ విందాం. హలో సార్ బాగున్నారా? బాగున్నాను. ఒక చిన్న హెల్ప్ సార్. చెప్పండి చిన్న. ఒక ఆడియో రికార్డ్ చేసేది ఉంది సాయి మీద. ఏ సాయి? టీమ్ సాయి. ఏం సాయి? పొలిటికల్ ఏమో కదా. ఏం కాదు, ఈ ఒక ఆడియో తోటి ఏం లేదు, చిన్న యూట్యూబ్ లో వైరల్ చేసేది ఉంది అంతే, ఇంకేం లేదు. సో ఈ దెబ్బతోటి సినిమా ఖతం చేసేసేయాలి. మళ్ళీ ప్రాబ్లం ఏమన్నా అవుతుందేమో. ఏం లేదు, అది మేము చూసుకుంటాంలే, దానిలో ఏం పరిచయం లేదు. ఓకే. కాకపోతే జర ఫొటోస్ ఏం లేదు, మీరు ఏం చేసేది లేదు. ఒక ఫొటోస్ నన్ను ఇట్లా హరాస్ చేస్తుండు, నన్ను ఇట్లా ఫిజికల్ గా ఇట్లా అని చెప్పేసి ఆ ఫోటోలు మా హస్బెండ్ కి చూపెడతా అని అంటుండని మీరు అంతే చెప్పాలి అంతే. నాకు మ్యారేజ్ అయ్యింది. ఇక అది ఆడియోలో వరకు తెలుస్తుంది మ్యారేజ్ అయింది. అది ఏం లేదు, ఈ దెబ్బతోటి సినిమా కథం అయిపోవాలి. ఇది అంతే. సరే సరే చూద్దాం. సరే సరే, ఏం లేదు, ఒక ½ లో నేను ఇది స్క్రిప్ట్ పంపిస్తా. ఇది మీరు మళ్ళీ ఫోన్ చేస్తాం, మీరు రెడీ అయిపోండి. ఇక బాకీ జో హై ఆప్కా భీ హమ్ దేఖ్ లేంగే పరేషాన్. సరే చూద్దాం. విన్నారు కదా ఆడియో. ప్రజలందరికీ కూడా క్లియర్ గా కనిపిస్తోంది ఏంటంటే పీఎం సాయి ప్రసాద్ అతని టీంపై మైనంపల్లి రోహిత్ చేస్తున్న ఆగడాలుగా మనం చూడొచ్చు. మైనంపల్లి ఫ్యామిలీ అంటేనే రౌడీ, రాజకీయాలకు అడ్డాగా మారింది. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని వారి నుంచి ఎవరు కాపాడతారో చూడాలి.